అమ్మ రూపం ఇస్తే అబండాల. తెలంగాణ తల్లి విగ్రహం కోసం నేను ₹1 కూడా తీసుకోలే. కోట్లు తీసుకున్నట్లు సిద్ధారెడ్డి అనడం బాధించింది. విగ్రహ శిల్పి ఎంవి రమణారెడ్డి ఆవేదన. గత సర్కార్ టైంలో శకటాలు లోగోలు చేసిన ₹1 ఇయ్యలే. అమరజ్యోతిని నిర్మిస్తే ఇప్పటికీ 40% బిల్లులు రాలే. కాంట్రాక్టర్కు మొత్తం 98% ఇచ్చేశారు. 7 ఏళ్ళు కష్టపడి నిర్మిస్తే ప్రారంభం రోజు కనీసం కళాకారుడిగానైనా గుర్తించలే. నాడు పదవుల్లో ఉన్నప్పుడు సిద్ధారెడ్డికి రాష్ట్ర గీతం ఎందుకు యాదికి రాలే? ఆయన పేడ్ బానిసలా వివరిస్తున్నాడు. చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్. ఇక్కడ మొదటి మాట అక్షరాల్లోనే ఉన్నది. అమ్మ రూపం ఇస్తే అబండాల. ఎవరి అమ్మ రూపం ఇచ్చిండ్రు మీరు? రమణారెడ్డి గారు ఎవరి అమ్మ రూపం ఇచ్చిండ్రు? మరి ఈ సోషల్ మీడియా, ఈ ప్రతిపక్షాలు, బీజేపీ కూడా ఆఖరికి ఏమంటున్నది అంటే ఆ రూపం సేమ్ రేవంత్ రెడ్డి గారి భార్య లేదా వాళ్ళ కూతురులాగా కనబడుతున్నది అన్నారు. అమ్మ అంటే ఎవరే అమ్మ? నాకు అర్థమైతే లేదు. మీరు ఇంత సెంటిమెంట్ ఫుల్స్ చేయాలని ఎందుకు చూస్తున్నారు ప్రజల్ని? ఒట్టి బొమ్మను పట్టుకొని అమ్మ అని ఎట్లా అంటున్నారు? కనీసం మీ ఇంట్లుండే తల్లులకు బుక్కెడు బువ్వ పెట్టే మనుషులేనా మీరు? ఓ బొమ్మను పట్టుకొని ఇంత రాజకీయం చేస్తున్నారు. అమ్మ రూపం అట. ఎవలకమ్మ? ఎవరమ్మ? ఆ అమ్మ పుట్టింది ఎక్కడ? నీ చేతుల నుండి ఓ బొమ్మను గీసి ఆమెను పట్టుకొని అందరిని అమ్మ అనుమంటే గంత పిచ్చోళ్ళ? అమ్మ అట. ఈయనట్లనే అమ్మ అంటాడు. సుద్దాల అశోక్ తేజ గట్లనే అమ్మ అంటాడు. తీన్మార్ మల్లిగాడు గట్లనే అమ్మ అంటాడు. ఎవడి పైత్యాన్ని వాడు చూపిస్తూనే ఉన్నాడు. అమ్మ అట. అమ్మ మా కన్నతల్లి మాకున్నది. ఈ అమ్మ ఎక్కడిది? ఈ అమ్మ షేగుర్తమ్మ, ఈ అమ్మ ఢిల్లీ అమ్మ, ఈ అమ్మ కాంగ్రెస్ అమ్మ. మీ కాంగ్రెస్ అమ్మను పట్టుకొని తెలంగాణ అమ్మ అని అంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? అమ్మ అట. అమ్మ బొమ్మను గీత్తనాట అబండాలు ఎత్తన్నమాట. ఒట్టిగానే విగ్రహం చెక్కితే ₹1 తీసుకోవాలంటే ఎవడు చెక్కుమన్నాడు ముందు నిన్ను? ఏ ప్రజలు చెక్కుమన్నాడు? ఎలా చెక్కుమన్నారా? రేవంత్ రెడ్డి చెక్కుమన్నాడు. మరి రేవంత్ రెడ్డి చెక్కుమన్నప్పుడు కూలీలు లెక్కపోయినప్పుడు రేవంత్ రెడ్డిని పైసలు అడుక్కొని ఉంటివి. బొమ్మ ఎక్కటో ఇప్పుడు ఓ పనికి పోతాం, పని అయిపోయాక పైసలు అడుగుతాం కదా. మరి నిన్ను కూడా కూలికి పిలిచిండ్రు. కూలికి పిలిచినప్పుడు నువ్వు బొమ్మ ఎక్కినాక వాళ్ళకి ఇష్టం ఉన్న బొమ్మ ఎక్కినావు నువ్వు. ఇక వాళ్ళ కనుబొమ్మలు ఇట్లుండాలి, ముక్కు ఇట్లుండాలి, చెయ్యి ఇట్లుండాలి అని వాళ్ళు కొన్ని ఆనవాళ్ళు చెప్తారు. కొన్ని సలహాలు సూచనలు ఇస్తే దాని ప్రకారం నువ్వు రూపం ఇచ్చినవు. మరి కూలిగాను అన్నట్టే కదా. ఇంకేమంటాడు? గత సర్కార్ టైంలో శకటాలు లోగోలు చేసిన ₹1 అంటే అప్పుడు కూడా కూలికి పోయినా నేను, అప్పుడు కూడా కూలికి పోయినా కానీ నాకు ₹1 కూడా ఇవ్వలేదు. మరి కూలి డబ్బులు అడుకోవడంలో నువ్వే వెనుకబడి ఉన్నావని అర్థం. మరి అప్పుడే ఇవ్వకపోయా మళ్ళీ ఈ ప్రభుత్వం ఎట్లా ఇస్తుందని మళ్ళీ వీళ్ళకి చెక్కినావు చెప్పు జరా. అంటే అప్పుడే ఎగ్గొచ్చిన డబ్బులు ఇప్పుడే ఎగ్గొచ్చిండు నీకు. ఏదో గట్టిగానే ముడుతుంది, ఎందుకు బాధపడతాను? ఒక్కొక్కరు ₹1 కోటి 300 గజాల జాగిచ్చిండ్రు. మరి ఇక నీకు ఇయ్యారా? నువ్వెందుకు బాధపడతాను? అమరజ్యోతి నిర్మిస్తే ఇప్పటికీ 40% బిల్లులు రాలే. అమరజ్యోతి అని అక్కడ ఉంది కదా మన సెక్రటరేట్ ముందట ఒకటి ఇట్లా. ఆ అమరజ్యోతి నిర్మిస్తున్నట ఈయనకు 40% బిల్లు రాలేదట. కానీ కాంట్రాక్టర్కు 98% బిల్లులు ఇచ్చేసిందట. 7 ఏళ్ళు కష్టపడి నిర్మిస్తే ప్రారంభం రోజు కనీసం కళాకారుడిగానైనా గుర్తించలే. కాదా? ఒక మాట, ఇల్లు కట్టమని మనం కూలీలను పిలుచుకుంటాం. కూలోళ్ళు ఇల్లు కట్టిపోతారు. పోయినాక మళ్ళీ కూలోళ్ళని తీసుకొచ్చి కాలుగాడి ఇంట్లో కూర్చోబెట్టుకుంటారా? కూలికి వాళ్ళు చేసిన పనికి మందం డబ్బులు ఇచ్చి దోలుతారు. నీకు గదే ఉండాలి జ్ఞానం. ప్రతి ఒక్కడు గిదే నిందలు ఎత్తాను. కేసీఆర్ మీద కావచ్చు, కేటీఆర్ మీద కావచ్చు. మీరు గౌరవం కోసం పోయినలా, పని చేస్తే పైసలు వస్తాయని పోయినలా, లేకపోతే తెలంగాణ కోసం ఒక రూపాన్ని చెక్కాలని పోయినలా? ఒకవేళ తెలంగాణలో ఈ రూపం చెక్కింది నేనే అనే ఆ ఖ్యాతి నీకు ఉండాలంటే పైసల కోసం పోయి ఉండవు. లేదు ఒక బొమ్మ చెప్తే ఇన్ని పైసలు ఇస్తారంటే పైసల కోసం పోయి ఉంటావు. లేదు నాకు గౌరవమే కావాలనుకున్నప్పుడు అయ్యా మీరు నాకు మంచి గౌరవం ఇస్తాను, ఈ బొమ్మ చెప్తానని నువ్వు ముందే అనాలి. ఇంకా చిన్ని చరణ్ కూడా గిట్లనే అలిగిండు. ఏ పల్లె పిల్లాడు అని ఒక పాట కొట్టిండు కదా చిన్ని చరణ్. నన్ను కేసీఆర్ కనీసం గౌరవించలేదు, అంత మంచి పాట ఇచ్చినందుకు అన్నాడు. ఇక మొన్న ఆయన స్టూడియోని తీసేయమని ఎవరో చెప్తానట. మళ్ళీ కేసీఆర్ ఫోన్ చేసి స్టూడియోని ఏం డిస్టర్బ్ చేయకూరి, నేను కేసీఆర్ అని మాట్లాడిండట. ఇక మళ్ళీ మొన్న చెప్పుకుంటాను. ఏది ఆ కేశవచంద్ర రామావత్ సినిమా తీసిండుగా జబర్దస్త్ రాకేష్. ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా కేసీఆర్ దగ్గరికి పోతే ఏంది కొంచెం ఆగమాగం కనబడతాను మనిషి అంటే, ఆయన స్టూడియో కాల్ చేయమని కొంతమంది ఇబ్బంది పెడతాను సార్ అంటే, ఆ స్టూడియో ఓనర్ నెంబర్ ఇవ్వనగానే నెంబర్ ఇస్తే ఫోన్ కొట్టిండట.
ఫోన్ కొట్టగానే సిట్ రైట్ అయ్యిందట. ఒట్టిగానే అలిగి కేసీఆర్ మీద నిందలేయాలి, కేటీఆర్ మీద నిందలేయాలి, వాళ్ళ కుటుంబం మీద లేకపోతే ఆ పార్టీ మీద నిందలేయాలి. గౌరవం కావాలనుకున్నాని ముందే అడగాలి. సిద్ధారెడ్డి పేడ్ ఆర్టిస్ట్ అంటే నువ్వు పేడ్ ఆర్టిస్టువే. సిద్ధారెడ్డి బీఆర్ఎస్ పేడ్ ఆర్టిస్ట్ అయితే నువ్వు కాంగ్రెస్ పేడ్ ఆర్టిస్టువే. పెద్ద తేడా ఏం లేదు.